అండ్ వై ఆర్ సో పాపులర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్? అది నాకు తెలియదండి, తెలీదా? మీరే చెప్పండి. ఎందుకంటే మీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏ ప్రమోషనల్ కాంటెంట్ వచ్చినా కూడా అసలు వీళ్ళిద్దరిని డామినేట్ చేసేసి మా ప్రీతి పాప మా ప్రీతి పాప అని. నేను ఆడిషన్ పంపాను. నేను వీడి ఫోన్ డిస్కషన్ అవసరం అయి పిల్ల. మీ అండ్ హిమ్ హావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ 5 years బిఫోర్ దట్. ఇదేదో నాతో చెప్పొచ్చు కదా. ఇవన్నీ వీడికి ఏం ఇష్యూ ఉంది లోపల బయట, ఆమెకి ఏం ఇష్యూ ఉంది లోపల బయట, నాకేం ఇష్యూ ఉంది లోపల బయట. ఇదంతా 2.5 hours ఫిల్మ్ లో చెప్పాలి మీరు. You need to understand cinema, you need to understand acting, you need to understand the industry as well. ఫుల్ కాన్ఫిడెన్స్ తో వస్తావు, లైక్ నేను చేయగలుగుతాను, దర్ ఇస్ నో వన్ లైక్ మీ ఇన్ ద వరల్డ్ అనే కాన్ఫిడెన్స్. బట్ దెన్ ద ఇండస్ట్రీ హంబల్స్ యూ. బట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి ఇద్దరితో ఒకేసారి ఎట్లా ఉంటుంది? ఫర్ మై సెల్ఫ్ ఐ విల్ ఫైట్ ఫర్ మై క్యారెక్టర్ ఇస్ అ గుడ్ క్యారెక్టర్. నేను వాదిస్తా. సో ఆ రఫ్ అండ్ టఫ్ గా కనిపించిన ఒక అబ్బాయిని ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా ఒక మెయిన్ లీడ్ లాగా చూస్తాం. మీరు చెప్తున్న పాయింట్ మేబీ ఇట్ మ్యాటర్స్ టు పీపుల్ హూ వాంట్ బి స్టార్స్, బట్ ఐ జస్ట్ వాంట్ బి అన్ యాక్టర్. ఇందాక మీ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ అరౌండ్ 70 days వీ షాట్ ఫర్ ద ఫిలిం. అంటే వాట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ వైల్ షూటింగ్ ద లొకేషన్స్? షూట్ కి పిలిచారు, వెళ్ళాము, చేసాము. ప్రొడ్యూసర్ కి టఫ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక 3 years ఆఫ్ టైం ఒక ప్రాజెక్ట్ మీద పెట్టి దాని మీదే ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటో క్లారిటీ లేకుండా ఉండడం. యాక్చువల్లీ లాస్ట్ 3 years జర్నీలో ఫిజికల్ స్ట్రగల్స్ లేకపోవచ్చు కానీ మెంటల్ స్ట్రగల్స్ చాలా ఉంటాయండి. I've seen my losing a career. ఫ్యామిలీలో లాట్స్ ఆఫ్ పీపుల్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ లైక్ అమ్మాయి ఇది ఎంత అవసరమా, ఏదో ఒకసారి పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోవచ్చు కదా తర్వాత. హాయ్ అబ్బాస్, బాబు అండ్ వినీత్. నమస్తే. నమస్తే. హలో అండి. హలో. ఇప్పుడు ఒరిజినల్ నేమ్స్? ప్రణవ్, కౌశిక్, ప్రీతి అండ్ పూజిత్. విస్కీ సినిమాలో పేరా? సినిమాల పేరు గురించి వద్దాం సార్ తర్వాత. సో ఏంటి అన్నారు ఒకసారి క్లారిఫైగా. కొంచెం మనోడు వినీత్ ఇదిగా ఉంది కాబట్టి అందుకని ఆబ్వియస్గా నువ్వే అబ్బాస్ అయిపోయావు. సో లైక్ హౌ వాజ్ ద జర్నీ ప్రీతి నీకు స్పెసిఫిక్గా? నాకు స్పెసిఫిక్గా ఇట్ వాజ్ అ వెరీ నైస్ జర్నీ. సినిమాతో పాటు ఐ మేడ్ అ లాట్ ఆఫ్ అమేజింగ్ ఫ్రెండ్స్ as well. సో అంటే 3 years పేషెంట్గా సినిమా కోసం వెయిట్ చేస్తూ చేస్తూ ఎవ్రీ వన్ ఆన్ సెట్ బికేమ్ ఫ్యామిలీ అట్ దట్ పాయింట్. అండ్ వై ఆర్ సో పాపులర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్? అది నాకు తెలియదండి, మీరే చెప్పండి. ఎందుకంటే మీ ట్రైలర్ కానీ టీజర్ కానీ ఏ ప్రమోషనల్ కాంటెంట్ వచ్చినా కూడా అసలు వీళ్ళిద్దరిని డామినేట్ చేసేసి ఓన్లీ మీ స్క్రీన్ షాట్సే, ఓన్లీ మీ ఇమేజెసే, మా ప్రీతి పాప మా ప్రీతి పాప అని చెప్పేసి అసలు ఫుల్ హల్చల్ ఉంటుంది. ఇంత క్లెయిమ్ చేసుకున్నారంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లక్కీ ఫర్ దాట్. ఓకే, బట్ ఎందుకు వై అంటే ఇంకా అది నాకెలా చెప్పాలి. ఓకే, సో ప్రణవ్, లైక్ యూ హ్యావ్ ఎ వెరీ డిస్టింక్ట్ జర్నీ యాజ్ అ సింగర్గా, ఇప్పుడు యాక్టర్గా, అండ్ దట్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. సో హౌ వాజ్ ద ట్రాన్సిషన్ ఒక సింగర్ నుంచి ఒక యాక్టర్గా? యా, ఇట్ వాస్ గ్రేట్ అండి. అంటే యాక్చువల్లీ అది పెద్ద ట్రాన్సిషన్ కాదు నాకు, ఎందుకంటే ఒక యాక్టర్గా ఏం పెట్టుకునే వచ్చాను నేను ఇండియాకి. ఏమని చెప్పాలి, నాకు మల్టిపుల్ క్రాఫ్ట్స్ అంటే పిచ్చగా ఇష్టం అనమాట. సో యాక్టింగ్ కానీ, రైటింగ్, డైరెక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, ఐ జస్ట్ లవ్ దీస్ క్రాఫ్ట్స్ సో మచ్. సో అన్నిట్లో ఐ వాంట్ టు డూ వెరీ వెల్, బీ దేర్. సో నా డ్రీమ్ నేను ఫాలో అవుతున్నా. లక్కీగా సరిగమప వల్ల ఒక ప్లాట్ఫామ్ పర్ఫెక్ట్గా దొరికింది నాకు. సో టు ప్రూవ్ మై సెల్ఫ్, కొంచెం చూపించుకోవడానికి జనాలకి ప్రణవ్ కౌశిక్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, కొంచెం టాలెంటెడ్ ఫెలో అని. సో దానివల్ల నాకు ఈ అవకాశం వచ్చింది ఒక యాక్టర్గా. సో యా, ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ట్రాన్సిషన్ అండ్ మీనింగ్ఫుల్ ట్రాన్సిషన్. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో పూజిత్, లైక్ హూ ఆర్ యూ యాక్చువల్లీ? I am a పక్కా హైదరాబాదీ. ఓకే. అండ్ నేను బేసికలీ కోటి, గౌలిగూడ, ఇంకా ఇది ఒక 1 part ఆఫ్ ద హైదరాబాద్. అంటే నేను సైనిక్పూరిలో కూడా ఉండే. ఓకే. అండ్ దెన్ నేను మలక్పేట్, దిల్సుఖ్ నగర్లో కూడా ఉండే. అండ్ దెన్ ముషీరాబాద్కి వచ్చిన కొన్ని రోజులు. ఇప్పుడు బేగంపేటలో ఉంటున్నా. అన్ని మొత్తం అన్ని కవర్ అందుకోసమే నేను ఊరికే ఇట్లా పక్క హైదరాబాద్ అన్నా. బికాజ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నిట్లో ఐ వాజ్ దేర్. బొట్టు సీన్ లెక్క. ఎగ్జాక్ట్లీ. సో యా, I was a cricketer before. I played professional cricket for 12 years. I've played all state probables, under 16, under 19, under 13, under 21, and then I had a major injury to my spine.
ఓకే. సో దానివల్ల క్రికెట్ ఇంకా ఆపేయాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ లైక్ 3 స్లిప్ డిస్క్స్ ఇక్కడ సర్వైతే కూడా ఉందన్నమాట. సో దానివల్ల ఆపేసిన తర్వాత ఐ వెంట్ టు ఎంబీఏ మణిపాల్ యూనివర్సిటీలో చేసా. సో అది ఇంకొక స్ట్రక్చర్. ఇక్కడ హైదరాబాద్ అంటే అక్కడ పోయి మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో అందరితో కన్వర్స్ చేయాలి, బికాస్ హోల్ ఆఫ్ ఇండియా ఇస్ దేర్ ఇన్ మణిపాల్. అదొక స్టూడెంట్స్ సిటీ కాబట్టి. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేయడం స్టార్ట్ చేసిన. ఐ ప్రైమరీలీ వాంటెడ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. ఓకే. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ అంబిషన్ టు బికమ్ అన్ యాక్టర్. ఐ మేడ్ లైక్ 7-8 షార్ట్ ఫిల్మ్స్ అక్కడ. అండ్ దెన్ దే గాట్ ఇన్ టు ఫిల్మ్ ఫెస్టివల్స్ అండ్ ఆల్. సో దాని తర్వాత ప్రణీత్ నన్ను నా సినిమాలోనే చిన్న రోల్లో చూసి అరే నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు కదా అని అన్నాడు. సో ప్రణీత్ అండ్ మీ ఇండిపెండెంట్ ఫిల్మ్ అదేనా? యా ఇండిపెండెంట్ ఫిల్మ్. సో ఒక ఆల్మోస్ట్ 11th 12th అప్పుడు ప్రణీత్ నేను ఎక్కువ క్లోజ్ అయ్యాం. ముందు స్కూల్లో వి వర్ టుగెదర్, బట్ దెన్ వీ నెవర్ స్పోక్ ఆర్ వి జస్ట్ న్యూ ఈచ్ అదర్. నేను ప్రణీత్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సో ఇంకా ప్రణీత్ ఏమన్నాడు, ఇట్లా ఎవరు ఏడీ లాగా లేరు మా సినిమా బ్లాక్ కాఫీకి, ఒక షార్ట్ ఫిలిం అనుకుంటున్నా, అమ్మాయి కూడా లేదు, నీ సినిమాలో అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది కదా నీ షార్ట్ ఫిలింలో, అమ్మాయిని తీసుకుందామా అని అన్నాడు అనమాట. తీసుకుందామా అంటే నేను ఓకే సరే మాట్లాడతా, నువ్వు తీసుకో అని అన్నా. అయితే ఒకసారి అది నాకు ఆడిషన్ పేపర్ నేను ఒకసారి యాక్టింగ్ చేసి చూపిస్తా అన్న, బికాస్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ దెన్ ఐ డెంట్ హ్యావ్ ఎనీ ఏమంటారు రెఫరెన్స్ పాయింట్. అంటే నేను మాట్లాడేది కొంచెం తెలంగాణ కదా, ఆ టైంలో ఇట్ వాజ్ వెన్ అర్జున్ రెడ్డి రాకముందు ఇది. సో దెన్ ఐ వాచ్డ్ విజయ్ దేవరకొండ అండ్ ఆల్. అరే అలానే మాట్లాడుతున్నాడు, ఐ థింక్ ఐ కెన్ ఆల్సో బీ సమ్ వన్ అని అనిపించింది అప్పుడు. అప్పుడు దెన్ ఐ టుక్ దట్ ఆడిషన్ పేపర్ ఫ్రమ్ ప్రణీత్. నేను ర్యాండమ్ గా చేసిన, ఐ వాంటెడ్ టు బి అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు ప్రణీత్. సో నేను ర్యాండమ్ గా ఆడిషన్ చేసిన. ప్రణీత్ ఇమ్మీడియట్ గా ఫోన్ చేసిండు, ఏడి లేదు ఏం లేదు నువ్వే హీరో సినిమాకి అని అన్నాడు. అండ్ దెన్ వీ గాట్ ఇన్ టు సైమా అవార్డ్స్. నేను బెస్ట్ యాక్టర్ నామినేట్ అయినా, బ్లాక్ కాఫీ ప్రణీత్ గాట్ నామినేటెడ్ ఫర్ బెస్ట్ ఫిల్మ్. అట్లా వి స్టార్టెడ్ అవుట్ అన్నమాట. ఓకే. ఇన్ షార్ట్ దట్ ఈస్ పూజిత్. బట్ అంటే దో యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ వెల్, బట్ ఒక క్రికెటర్గా ఉన్నప్పుడు టర్నింగ్ యువర్ ప్యాషన్ ఇన్ టు మూవీస్ ఈజ్ నాట్ దట్ ఈజీ కదా. దో యూ హ్యాడ్ అ బ్రేక్, బట్ ఆ ప్రాపర్ ట్రాన్సిషన్ అనేది ఇట్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ యువర్ మైండ్ యాజ్ వెల్. ఎగ్జాక్ట్లీ. హౌ ఆర్ యూ ప్రిపేర్డ్ టు దట్ ట్రాన్సిషన్? అంటే చిన్నప్పటి నుంచి నాకు ఐ లవ్ ఫిల్మ్స్. అంటే మై మామ్ ఇస్ లైక్ అ వెరీ బాలీవుడ్ బఫ్ అండ్ మై డాడ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ టాలీవుడ్ బఫ్. అంటే మా డాడీకి రజనీ సార్, చిరు సార్ వీళ్ళందరూ ఫేవరెట్స్ అనమాట. సౌత్ నార్త్ రెండు కవర్ చేశారు. మమ్మీకి షారుఖ్ ఖాన్ ఇస్ ఇంకా అంతే. సో ఐ గాట్ ఇన్హెరిటెడ్. ఇప్పుడు నా ఫేవరెట్ యాక్టర్ అంటే నేను షారుఖ్ ఖాన్ చెప్పా, బికాస్ దట్ ఈస్ వెరీ న్యాచురల్ టు మీ. షారుఖ్ ఖాన్ అంటే ఎట్లయినా హీఈస్ మై ఫేవరెట్. సో మై మామ్ నుంచి షారుఖ్ ఖాన్, ఇంకా మా డాడీ నుంచి టాలీవుడ్ వచ్చి మిక్స్ అయ్యి ప్రాబబ్లీ దట్ sparked something in me when I left cricket, and then I wanted to pursue something which is in my passion list. Atla film making. Okay, cool. So Preethi, like meeku acting anedi alaga you pulled over through the Instagram familiarity ledante what was your thing for acting? ఆనెస్ట్గా మాట్లాడాలంటే నేనైతే అసలు యాక్టింగ్లో దిగుతాను అని ఎప్పుడూ అనుకోలేదు. ఐ వాజ్ ఆన్ ద పాత్ వే టు మెడికల్ స్కూల్. ఇంకా మెడికల్ స్కూల్కి అప్లై చేశాను. ఐ సెంట్ ఇన్ అన్ ఆడిషన్. మా కజిన్ పెళ్ళికి వస్తామని ఇండియాకి వచ్చాను. ఐ గేవ్ ఇన్ పర్సన్ ఆడిషన్ విత్ ప్రణీత్. అది ఇంకా సెలెక్ట్ అయ్యాను కాబట్టి నాన్నగారండి ఒక 1 year గ్యాప్ తీసుకొని కాస్త చేసి వస్తా సినిమా. ఆ 1 year గ్యాప్ తీసుకున్నాక ఐ రియలైజ్డ్ నేను హ్యాపీ ఉంటానా ఇఫ్ ఐ వాజ్ 50 and a doctor, or would I be happy doing this? Okay. Then I just decided. Luckily I got very lucky that my parents were on board and వాళ్ళు ప్రెషర్ చేయలేదు, తిరిగి వచ్చేసే అవసరం లేదు ఇది అది అవేవి లేనందుకు ఐ గాట్ వెరీ లక్కీ ఇన్ టు దిస్ పాత్ వే. ఓకే. అంటే మీరు ముగ్గురు కూడా లైక్ యూ హ్యాడ్ ఎ ప్రాపర్ ట్రాన్సిషన్ టువర్డ్స్ సినిమా. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఆ సినిమాలు చూస్తూ పెరగడం వేరు, తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ సినిమా, యూ నీడ్ టు అండర్స్టాండ్ యాక్టింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఇండస్ట్రీ యాజ్ వెల్. సో హౌ వాస్ దట్ అండర్స్టాండింగ్ వర్క్ ఫర్ ఆల్ 3 of you guys? అంటే యాక్చువల్లీ వచ్చినప్పుడు ఆర్ట్ కమ్స్ ఫస్ట్ అని అందరు అనుకుంటారు. అంటే ఏంటి లైక్ ఆర్ట్ ఉంటే చాలరా, సినిమా తీయగలితే చాలు, ఎలా తీయగలితే చాలు, యూనో ప్రాపర్ రైటింగ్ ఉంటే చాలు, పర్ఫెక్ట్ రైటింగ్ ఉంటే చాలు, యూ కెన్ మేక్ అ ఫిలిం అండ్ నో వన్ కెన్ స్టాప్ యూ, నో వన్ కెన్ బీట్ యూ
అండ్ నాట్ జస్ట్ అబౌట్ ఫిలిం, యాజ్ అన్ యాక్టర్ ఆల్సో. నువ్వు ఎట్లా వస్తావు, అరే లైక్ ఫుల్ కాన్ఫిడెన్స్తో వస్తావు, లైక్ నేను చేయగలుగుతాను, దర్ ఇస్ నో వన్ లైక్ మీ ఇన్ ద వరల్డ్ అనే కాన్ఫిడెన్స్తో వస్తావు. నువ్వు ఉండాలి కూడా, ఉండకపోతే వేస్ట్, బికాస్ యూ నీడ్ టు బిలీవ్ దట్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ బికమ్ అ వెరీ గుడ్ యాక్టర్, అ వెరీ గుడ్ a star or something in this industry. So a self belief తో వస్తాము, బట్ దెన్ ద ఇండస్ట్రీ హంబల్స్ యూ ఇన్ అ గుడ్ వే అనే, తప్పుగా చెప్పట్లా, బట్ లైక్ ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఇల్లు క్రష్ యూ. డెఫినెట్లీ యా, చాలా హంబ్లింగ్ ఉంటుంది. అంటే ఇక్కడ టాలెంట్ కాదు మ్యాటర్, చాలా ఉంటుంది. టాలెంట్ ఉండాలి, బట్ టాలెంట్తో పాటు చాలా ఉండాలి. పేషెన్స్ ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి, యూ నీడ్ టు బీ ఏబుల్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. సో బంచ్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సినిమా కూడా అంతే, సినిమా ఎంత మంచిగా తీస్తావా అని ఒకటే కాదు, చాలా ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సినిమా మంచిగా ఆడాలంటే 24 క్రాఫ్ట్స్ కలిసి పర్ఫెక్ట్గా వస్తే చాలా అనుకుంటాం చాలామంది, బట్ నో, దర్ నీడ్స్ టు బీ everything needs to go right. external factors. Yes. So I learned that, and it's a very good thing, because I'm so happy that నాకు అంటే ఈ 3 years ఈ జర్నీ, చాలా మంది అరే 3 years అవుతుందిరా మీ సినిమా, ఓర్ లైక్ చాలా టైం అయింది మీ సినిమా తీయడానికి వాట్ ఎవర్ అంటున్నారు, కానీ చాలా నేర్చుకున్నాం ఈ 3 ఏళ్ళలో. అండ్ ఐ థింక్ మేబీ ఫర్ వెరీ గుడ్ రీజన్. మా సినిమా కూడా విఎఫ్ఎక్స్ అండ్ ఎవ్రీథింగ్ వి స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. ఒక 1 year సాలిడ్గా ఒక పర్ఫెక్ట్ కైట్ ఫ్లైయింగ్ చూపించడానికి. That gave us time also to understand how the movie industry works, dynamics, plus we learned more about how to make a film. Seriously, I can go make a film right now, because last 3 years నేను కల్లారా చూసాను కాబట్టి what happened with Patang in a very good way. Okay, ఇట్లా జరుగుతుంది, ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది, ప్రాసెస్ ప్రాపర్ గా. Yes, didn't need to go to a film school, just had to be here. Yeah. సో ప్రీతి, లైక్ అంటే మీకు మీ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా గురించి చెప్పండి, బట్ అట్ ద సేమ్ టైమ్ యాక్టింగ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ మీరు ర్యాండమ్గా వచ్చి ఆన్ స్క్రీన్ కెమెరా కనబడి లేదు ఓకే నేను రీల్స్ చేసినట్టుగా చేస్తానంటే ఇట్ మైట్ నాట్ సింక్ వెల్. సో వాట్ వాస్ యువర్ ప్రిపరేషన్ టు కమ్ ఆన్ స్క్రీన్? ఎందుకంటే ఆన్ స్క్రీన్ లేదు, నేను ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు ప్రీతి పగడాల అనే అమ్మాయి ఆన్ స్క్రీన్ కనబడుతున్నప్పుడు షీ ఈజ్ నాట్ సమ్ ర్యాండమ్ గర్ల్, షీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్ యాజ్ వెల్ అని ప్రూవ్ చేసుకోవడానికి మీరు తీసుకున్న కేర్ ఏంటి? అట్ ద సేమ్ టైమ్ యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ఇండస్ట్రీ. యాక్టింగ్కి వచ్చేసి ఐ థింక్ ఐ గాట్ వెరీ లక్కీ విత్ మై అమ్మ. చిన్నప్పటి నుంచి మాయా బజార్ బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుండి ఇప్పుడున్న సినిమాల వరకు ఒక్క సినిమా వదలకుండా టీవీలో చూసేవాళ్ళము. మా టీవీ, జెమినీ టీవీ ఏవి వదిలేవాళ్ళం కాదు ఎవ్రీడే. సో తెలియకుండా మేబీ ఐ పిక్డ్ అప్ న్యూఆన్సెస్ అండ్ స్టఫ్ ఫ్రమ్ వాచింగ్ దీస్ మూవీస్ అని నాకు అనిపించింది. బట్ మెయిన్ థింగ్ మీరు అన్నట్టు యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రీల్స్, కెమెరాకి డిఫరెన్స్ నాకు నాలో ఉన్న ఒక్క చిన్న ఇన్హిబిషన్ని పక్కన పెడితే ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. రీల్స్ అంటే ఇట్స్ జస్ట్ యూ అండ్ అ ఫోన్. సినిమా సెట్ మీద ఫస్ట్ డే వెళ్ళే వరకు నాకు తెలియదు కెమెరాతో పాటు దెర్ ఇస్ 10 people బిహైండ్ దట్ కెమెరా వాచింగ్ యూ అని. అదొక్కటి ఐ హ్యాడ్ టు గెట్ అవుట్ ఆఫ్ మై హెడ్ వెరీ మచ్. డోంట్ గెట్ ఎంబారెస్డ్, జస్ట్ డూ వాట్ యు ఆర్ హియర్ టు డూ. ఎవరు లేరు అనుకొని చేసేసే వచ్చేస్తుంది కావాల్సింది. ఆ మెయిన్ ఇన్హిబిషన్ ఒకటి పక్కన పెట్టాల్సి వచ్చింది, విచ్ లక్కీలీ ఫర్ మీ ఎగ్జాక్ట్ షూట్ డే ముందు ఇట్ వర్క్డ్ అవుట్, which is why the result for Patang turned out the way it did. But preparation ante inka workshops andi, workshops lo I had to fully give casting story of yours. ayyo oka very interesting story చెప్పండి ఏంటి casting story. So నేను యాక్చువల్లీ ప్రణవ్ స్టోరీలో ఆడిషన్స్ చూసి పంపాను. సరే వస్తుందో లేదో ఈగో బూస్ట్ కోసం పంపుకుందాం, వస్తే ఓకే ఈగో బూస్ట్ వచ్చింది, నేను ఎలాగో మెడికల్ స్కూల్కి వెళ్ళిపోతా, అవసరం లేదు నాకు ఈ సినిమా, వస్తే ఐ జస్ట్ బి హ్యాపీ దట్ ఐ గాట్ ఇట్. బట్ దెన్ వాస్ లైక్ స్టోరీ యాక్చువల్లీ నచ్చిందే. నేను ఆడిషన్ పంపాను. Apparently they didn't want me after my audition. No. It's not there. I'll tell you the clear thing. Praneeth wanted me. Praneeth wanted me from day one. These two were like, avasrama ee pillanna. No, ఇప్పుడు అందరికి I will speak on behalf of everyone. So me and Pranav, we were starting together and we had very big people girls list. అమ్మో వీళ్ళు వస్తే బాగుంటది అని. అంటే అప్పటికి we were still trying, ఇంకా పిచ్చింగ్ చేస్తున్నాం 1 year, 2 years, 3 years, and then we understood కి కంప్లీట్ న్యూ కమర్ తోనే వెళ్ళాలి. బికాస్ మీ అండ్ ద అదర్ గై కొత్తోళ్ళు ఉన్నప్పుడు అమ్మాయి కొద్దిగా ఎస్టాబ్లిష్ ఉండాలి కదా అని అనుకుండే అనమాట ఒకప్పుడు. అండ్ దెన్ వి అండర్స్టూడ్ దట్ నో, ద గర్ల్ షుడ్ ఆల్సో బి ఫ్రెష్. సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి యాక్టింగ్ చేస్తే ఎట్లుంటది అనే ఒక పర్సెప్షన్, స్టీరియో టైప్ ఉంటుంది కదా. అది నాకు కూడా ఉండే, ఆనెస్ట్లీ అది నాకు కూడా ఉండే. అండ్ దెన్ ప్రణీత్ ఇస్ లైక్, ప్రీతి అక్కడి నుంచి ఆడిషన్ చేసి పంపించింది యూఎస్ నుంచి. ప్రణీత్ అన్నాడు బేసిక్లీ నేను ఇంకా గురుస్వామి రవితేజ అని ఈజ్ అన్ అదర్ డైరెక్టర్స్ టీమ్ లో ఇంకొకడు, వీ వర్ టేకింగ్ ఆడిషన్స్. ప్రణవ్ది కూడా నేనే తీసుకున్నా,
ప్రీతి కూడా నేనే తీసుకున్న తర్వాత when ప్రీతి యాక్టెడ్ I understood why ప్రణీత్ wanted her. she took the direction very quickly. అంటే ఇట్లా కాదు ఈ క్యారెక్టర్ ఇట్లా అంటే నెక్స్ట్ టేక్ లో అలా చేసేసింది. సో దట్ వాస్ క్రేజీ. అంటే షీ కుడ్ సర్ప్రైజ్ అస్ ఇన్ ద రూమ్. దెన్ వీ వర్ లైక్ అమ్మో ప్రణీత్ గారు కరెక్టే, హీ నోస్ హూ ఇస్ రైట్ ఫర్ ద ఫిల్మ్ అనిపించింది. వాట్ వాస్ యువర్ ఆడిషన్ వీడియో? I can't tell you, it's a very big scene in the movie. సినిమాలోదేనా? Yes, ఓకే. అది ట్రైలర్ లో కూడా ఉంది యాక్చువల్లీ. 3 షాట్స్ ఉన్నాయి ట్రైలర్ లో. యా యాక్చువల్లీ ఈమె సెకండ్ ఆడిషన్కి వచ్చింది ఇన్ పర్సన్. దానికి లైక్ 1 day బిఫోర్, నైట్ బిఫోర్ నేను వీడు ఫోన్లో ఎలా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సరదాగా చెప్తున్నా, ఇట్స్ ఫన్ ఇన్సిడెంట్. నేను వీడు ఫోన్లో డిస్కషన్, అరే అవసరం పిల్ల. The funny thing is, Andy, me and him have been friends for 5 years before that. ఇదేదో నాతో చెప్పొచ్చు కదా ఫోన్ లో. వాడు అవసరమా పిల్ల అట్లా ఏమనలే, వాడు జోక్గా అంటున్నా. బట్ మా ఇన్హిబిషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. నెక్స్ట్ డే she gave an audition and stuff. They called me to office. And then actually వీళ్ళిద్దరు సేమ్ సీన్ ఆడిషన్ చేశారు. వాడు ఆడిషన్ సేమ్ సీనే, ప్రీతి కూడా సేమ్ సీన్. సో వీడియో చూపించాడు ప్రణీత్ అన్న, తను when she was performing that scene. ఇట్లా చూసిన ఏంద్ర బాగానే చేస్తుంది, అండర్ ఎస్టిమేట్ చేసిండు. నేనైతే ఓకే, వీడు ఎన్నేళ్ల నుంచి ఫ్రెండ్. క్రేజీ ఇన్సిడెంట్ వాస్, ఆ వీడియో ఉంటుంది తర్వాత పెట్టు, ఏంది సినిమా అయిపోయాక ఆడిషన్ క్లిప్ ఉంటుంది వర్క్ షాప్స్ లో. ఆడిషన్ ఏం కాదు, సెలెక్ట్ అయిపోయింది. వర్క్ షాప్ క్లిప్ ఉంటుంది, ఒక సీన్ పర్ఫామ్ చేస్తున్నాం, వచ్చి నా ఒకటి కొడుతుంది బేసిక్ ఒక సీన్ డైలాగ్ ఉంటుంది. డైలాగ్ ఉన్నప్పుడు సడన్గా ఇట్లా చూస్తా నేను, ఇదేంట్రా బాగా చేసింది ఓపెనింగ్ వర్క్ షాప్స్ కి దే వుడ్ జస్ట్ షో అప్. నేను రాత్రి మొత్తం కూర్చొని ఐ హావ్ టు డూ దిస్ అని పొద్దున్న వెళ్ళి వీళ్ళని సర్ప్రైజ్ చేయాలి, నాకు వస్తుంది యాక్టింగ్ అనే ఫీల్ తో వెళ్ళా. దే వర్ లైక్ కంప్లీట్లీ షాక్, ఈవెంట్ ఇంత చేసింది వర్క్ షాప్ లో. లేదు అసలు మేము ఏదో తోప్ యాక్టర్స్ అని అట్లా కాదు, బట్ జస్ట్ మీరు చెప్పినట్టే ఏదైతే స్టెరియోటైప్స్ ఉంటాయి, ఇంప్రెషన్స్ ఉంటాయి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, దట్ మాకు కూడా ఉండింది అనమాట. బట్ ప్రణీత్ అన్న సెడ్ స్క్రూ దట్, ఐ బిలీవ్ ఇన్ దిస్ గర్ల్ అండ్ ఐల్ డూ ఇట్, ఐల్ మేక్ her do it, and she has the innate look and talent that she can pull it off and anukunnadu. So and she did completely amazing. So but acting wise you had inhibitions, alaga cinema camera mundu ela kanabadalana oka bhayam anedi meeku unnadi. But other than that industry inhibitions kani ledante the fears you had while coming down to India gani alanti kind of emana undinda? I feel like my support system is very strong for me not to have these inhibitions or thoughts and anpichindi. Okay. If something doesn't work out, I can always go back to my parents and a safety net valla none of these inhibitions came to mind. And fortunately 3 years lo kuda nothing that like out of the box or anything bad has not happened. No, it's not about happening or something, but mind lo అనవసరంగా మనకి ఒక కొన్ని ఇయర్స్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ ఒకటి బిల్డ్ చేస్తూ వచ్చారు కదా చాలా మంది. సో దానివల్ల ఏంటంటే దెర్ ఆర్ పీపుల్ who will feel like okay ఇప్పుడు అవసరమా, షుడ్ ఐ గో ఆర్ నాట్ అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ లోనే చాలా మంది ఆగిపోతూ ఉంటారు అన్నమాట. సో డిడ్ యూ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్? I'm a very learn from my own experiences type of person. Okay. సో దాని వల్ల పక్కనోళ్ళకి అయిందని నాకు ఎందుకు ఇలా అయితే, అండ్ ఎన్ని స్టోరీస్ రియల్లో కాదో కూడా చెప్పలేము ఇప్పుడు. సో దట్స్ వై ఐమ్ లైక్ ఓకే ఐ విల్ గో లెర్న్ మై ఓన్ మిస్టేక్స్ అండ్ లెసన్స్ మై సెల్ఫ్ జోన్ లో. ఐ వాజ్ వెరీ హెడ్ స్ట్రాంగ్ విత్ దాట్ పార్ట్. ఓకే, గుడ్. సో ఇప్పుడు పతంగ్ విషయానికి వస్తే లైక్ ఇట్స్ ముందు అనుకున్నట్టు ఇట్స్ మోర్ ఆఫ్ జెన్జీ ప్రేమదేశం కైండ్ ఆఫ్ ఒక ఫీల్ వచ్చింది. సో అంటే సి వీ హ్యావ్ బీన్ వాచింగ్ లాట్స్ ఆఫ్ ఇలాగ ఒక 3 phase సెట్ ఉన్న లవ్ స్టోరీస్ చూస్తూ ఉన్నాం. అందులో మల్టీ లేయర్డ్ ఉంటాయి, దెర్ విల్ బీ థింగ్స్ దట్ ఆర్ రిలేటబుల్ టు ద ఆడియన్స్ అండ్ థింగ్స్ దట్ won't be relatable but admirable for the audience. So there will be 2 factors ఎప్పుడు కూడా, either కంప్లీట్గా అడ్మైర్ అనే చేయాలి, ఓ వావ్ ఇలా జరుగుతుందా అని చెప్పేసి కంప్లీట్ అడ్మైర్ అని అవ్వాలి, లేదు ఇట్లా జరుగుతుంది కదా ఇది మన స్టోరీయే కదా అనిపించాలి. సో ఏ కేటగిరీలో వస్తుంది పతంగ్ అనేది? ఫస్ట్లీ ఇట్స్ అ కంప్లీట్లీ రిలేటబుల్ క్యారెక్టర్స్, నంబర్ 1. ఓకే, ప్యూర్లీ రిలేటబుల్ క్యారెక్టర్స్ అండ్ ప్రీతిస్ క్యారెక్టర్ విల్ బి an unexplored relatable character. ఇప్పటిదాకా మనం చూడలే అలాంటి క్యారెక్టర్, అంటే we didn't put it out yet. So that will be very interesting. And in any group of people you will have an extrovert and you will have an introvert. Extrovert is Whiskey, introvert is Arun. And both of them are charming in their own ways. So ఈ 2 categories లో 2 spheres ఉంటాయి కదా, అందరు రిలేట్ అవుతారు ఇద్దరికి. సో an extrovert can look at Patang and he can feel అరే విస్కీకి ఇట్లా అయింది. ఇంట్రోవర్ట్ అరే అమ్మ అరుణ్కి ఇట్లా అయింది, నేనే వాడు అని అనుకుంటారు. అది
Okay. ఇంకొకటి I wanted to tell is we have seen a lot of triangle love stories. We have seen endless films. True. We have seen ఏమంటారు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు, అట్లాంటివి చాలా చూసినాం. బట్ వీ హ్యావెంట్ సీన్ a kite flying competition for the whole 35 minutes happening in a ground with thousands of people in it. ఇప్పుడు సై లగాన్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అనమాట మన సినిమా చూస్తుంటే. ఓకే, అంటే ఇట్స్ అంటే మేము బయట చిన్న సినిమా అని చెప్పుకుంటాం కానీ చిన్న వాళ్ళు చేసిన సినిమా ఇది చాలా పెద్ద సినిమా. వెరీ వెరీ బిగ్ ఫిల్మ్ అట్ హార్ట్. ఓకే. సో యూ కెన్ సీ 7 to 8 songs in the film. 4-5 song and dances in the film. You will see endless fun from starting to ending. And then the way the kite competition is held, I feel people will be shocked. Not just Telugu people, everyone outside. And I'm not being extremely overconfident or something. I'm previews చూసినాం మేము రెండు. ఓకే. Yeah, previews లో we went for test screening just for people. ఎవ్వరు తెలియదు మాకు. And For random audience. Random audience. ఓకే. సో ద రెస్పాన్స్ వాస్ క్రేజీ. సో అప్పుడే సురేష్ సార్ చూసి తీసుకున్నారు. He liked it. He loved the film. సో ఈ ఇట్లా ఒక ర్యాండమ్ ఆడియన్స్ కి చూపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగిందా? తీసుకొని మళ్ళీ చేంజెస్ లాంటి కైండ్ ఆఫ్. ఓకే, ఓకే, గుడ్. అది కైండ్ ఆఫ్ ఒక టెస్టెడ్ సినిమా ఫీల్ తీసుకొస్తుంది. మెనీ ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్ నౌ. It helps us a lot. It's also confidence booster అండి. అందరికి validation. మనకి స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు మనకు నవ్వు వస్తుంది, లేకపోతే ఏంటి ఇదేదో బానే ఉంది అనిపిస్తుంది. కానీ ఆడియన్స్ అలా రియాక్ట్ అయితే మనకు తెలియదు. సో కూర్చుని నవ్విర్రా పీపుల్ ఇట్లా లేస్తుండే, మేము షాక్. ఓకే, ఐ థింక్ అంటే ఆల్మోస్ట్ 6 years వీఆర్ ఇన్ ఇట్ కదా. ప్రణీత్ అండ్ మీ అయితే నాని అన్న 6 years నుంచి ఉన్నాం. అంటే మాకు ఎట్లా ఉండాలి, ఎవ్రీ బీట్ షుడ్ వర్క్అవుట్ ఇన్ ద ఫిల్మ్, ఎవ్రీ సీన్ షుడ్ వర్క్అవుట్ అని ఉండాలి. సో వీ వర్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ. కాన్ఫిడెన్స్ మొత్తం ఇట్లా వచ్చేసింది మాకు. లాట్ ఆఫ్ థింగ్స్ వర్క్డ్ అవుట్. అండ్ కైట్ ఫ్లయింగ్ అయితే ఫుల్ మార్క్స్ అందరూ. ఓకే. యా, ఇట్స్ నెవర్ సీన్ కదా, మనకి రిఫరెన్స్ లేదు కైట్ ఫ్లయింగ్. అండ్ ద కైట్ ఫ్లయింగ్ యూజువలీ ఇప్పుడు యుఎస్ నుంచి చేస్తారు కొంతమంది, ఆస్ట్రేలియా అక్కడ నుంచి చేస్తారు కదా. ఇది మన తెలుగు అతను చేశాడు మొత్తం CG. వెన్ యూ లుక్ అట్ ట్రైలర్ యూ విల్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద టెక్స్చర్ ఆఫ్ కైట్స్, మాంజా, ద సౌండ్ డిజైన్, అవన్నీ ఇట్ విల్ బి అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్. స్పెక్టకల్ లా ఉంటుంది చూస్తే. కూల్. సో ఇక్కడ మీరు ప్రీతి అనే అమ్మాయి ఇప్పుడు ప్లే చేస్తున్న కోర్ పాయింట్ ఈ సినిమా మొత్తానికి, బికాస్ షీ ఈజ్ ద సెంట్రల్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిలిం. అంటే వీళ్ళందరికంటే కూడా మీకు వెయిటేజ్ ఎక్కువ, స్పైన్ ఆఫ్ ద ఫిల్మ్. యా. సో ఇప్పుడు ఆ వెయిటేజ్ ఎలా ఉంటుందంటే పీపుల్ హూ ఆర్ వాచింగ్ ద ఫిలిం విల్ రిలేట్ టు యూ ఎట్ ఎ స్పెసిఫిక్ పాయింట్. ఇక్కడ హూ ఇస్ షీ చూసింగ్ అనే కైండ్ ఆఫ్ ఒక ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పీపుల్ విల్ హేట్ యూ ఇఫ్ దేర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఈస్ నాట్ బీయింగ్ చోజన్. సో ఇప్పుడు ఈ వెయిటేజ్ ఉంటుంది కదా. సో హౌ డిడ్ యూ బ్యాలెన్స్ దట్? క్యారెక్టర్ ఇంట్రో నుండి ఎండింగ్ వరకు you will feel some type of empathy with the character enough to not create that hatred for her. Okay. Yeah. The way the character is written, you can't hate her for who she picks or if she picks someone or not. It's just, I think Praneeth ke eltada credit. He wrote it in such a way that heroine ki hate radu for being with two guys zone lo. He wrote it in just such a beautiful way that you can't hate the character andi. Cinema chusaka. It's impossible to hate her. అండ్ టోన్ కూడా చాలా వైబ్రెంట్, ఫన్, రామ్ కామిక్ జోన్. సో ఎక్కడ నీకు హార్డ్ హిట్టింగ్ జోన్స్, లైక్ నో నెగటివ్ లైట్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఇట్ జస్ట్ వెరీ మచ్ వర్క్స్ అవుట్ ఫర్ ద క్యారెక్టర్ లైక్ ఐశ్వర్య. ట్రూ. కాకపోతే ఇప్పుడు థింగ్ ఏంటంటే లైక్ సినిమాలో మీరు ఎంత పాజిటివ్గా చూపించి ఎంత దాన్ని ఒక బ్రైట్ టోన్లో చూపించినప్పటికీ కూడా ఆడియన్స్ స్టేట్ ఆఫ్ మైండ్కి అది వచ్చేటప్పటికి కలర్ విల్ చేంజ్, ఆ కలర్ టోనే మారిపోతుంది. యూ విల్ సీ ఇన్ ఎ పాజిటివ్ వే దట్ ఓకే షీఈస్ బీయింగ్, అంటే షీఈస్ జస్ట్ హస్లింగ్ బిట్వీన్ టూ గైస్ లైక్ హూమ్ టు చూస్ అనే కైండ్ ఆఫ్ ఒక పాజిటివ్ దాంట్లో మీరు చూస్తూ ఉంటారు. బట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇద్దరితో ఒకేసారి ఎట్లా ఉంటుంది, ఈ సొసైటికల్ నార్మ్స్, ఈ నానా హంగామా ఇవంతా వచ్చేసేటప్పటికి యాక్చువల్లీ ప్రజెంట్ జనరేషన్ చాలా మంది దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద ఫిలిం ప్రాపర్లీ బికాస్ ఆఫ్ దిస్ అన్నెసెసరీ రాడికల్ థాట్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి. అండ్ దే ఆర్ ఇంప్లాయింగ్ ఇట్ టు ద ఫిలిం యాజ్ వెల్. ఇప్పుడు చూడండి ఎనీ ర్యాండమ్ ఫిలిం, ఇప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ అన్నెసెసరీగా ఇష్యూ అయిపోతుంది. ఎర్లియర్ మనం శ్రీనర్ ఎన్టీఆర్ గారు లేదంటే చిరంజీవి గారి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసినప్పుడు ఏజ్ ఫ్యాక్టర్ వాజ్ నెవర్ ఏ థింగ్. అంటే దేర్ యూస్ టు బి హార్డ్లీ ఎనీ ఆర్టికల్స్ ఆర్ గాసిప్స్ కైండ్ ఆఫ్.
బట్ ఇప్పుడు పీపుల్ ఆర్ పోస్టింగ్ దేర్ ఒపీనియన్స్, హౌ కెన్ 20-year-old యంగర్ యాక్టర్స్ కెన్ ప్లే కైండ్ ఆఫ్ అని. సో ఇలాగా ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మీరు ఎంత ఫ్రీ కైండ్ ఆఫ్ ఒక ఫ్రీ స్టైల్లో చూపించి ఏం చేసినా కూడా ఈ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఒక ఒపీనియేటెడ్ దాన్ని యూ కాంట్ కంట్రోల్ ఆర్ యూ కాంట్ ఛానలైజ్ ఇట్ యాజ్ వెల్. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా యాక్చువల్లీ ఉన్నారు? మేక్ సెన్స్ మీరు అన్నది. Yeah. సో దానికి ఎంతవరకు ప్రిపేర్డ్గా ఉన్నారు? Everyone's opinion is valid. So వాళ్ళకి క్యారెక్టర్ మీద కోపం కలిగినా ఇట్స్ వ్యాలిడ్, ఎంపతి కలిగినా ఇట్స్ వ్యాలిడ్. బట్ ఫర్ మై సెల్ఫ్ ఐ విల్ ఫైట్ ఫర్ మై క్యారెక్టర్ ఇస్ అ గుడ్ క్యారెక్టర్. నేను వాదిస్తా ట్విట్టర్ లో వెళ్తది. If you see a fake account, it will be like, no, she's not like that. Like, every opinion is valid. And honestly, all these people having all these different opinions is what's needed in this society. So if someone is feeling such hatred for Aishwarya, it means they've experienced something like this in their life for them to get this type of hatred for her. If they feel empathy with her, they connected with her because they went through something like this. So both of these opinions are very much needed and valid in my head. Adi, how I respond to it, inka isn't in my hand. If they hate me, then I did a great Actually, that's job. a good perspective as well. Yeah. Because taking the both positive and negative Yeah, sides of a character or the opinions, that's a good thing. Yeah. సో అంటే ఇది ఫైన్. బట్ యాజ్ అ గర్ల్ చెప్పండి, టేకింగ్ ద ఒపీనియన్స్ ఆర్ ఒపీనియేటెడ్ ఫ్రమ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ ఆర్ కంప్లీట్లీ అన్నోన్ కైండ్ ఆఫ్. సో అది ఎంతవరకు విచ్ ఎఫెక్ట్ చేస్తుంది మిమ్మల్ని ఒక పర్సన్గా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బీయింగ్ ఏ క్యారెక్టర్ ఆర్ హీరోయిన్? మనము ఆడియన్స్ ది పక్కన పెట్టేస్తే ఐ గ్రూ అప్ విత్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ విత్ లాట్స్ ఆఫ్ ఒపీనియనేటెడ్ పీపుల్. Okay. సో నాకు ఈ చిన్న ఆడియన్స్ ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి వస్తూనే ఉందండి. ఐ గాట్ వెరీ well trained with all the people around me as a community. So my parents and I have learned, well, me and my dad have learned so much to ఎవరేమైనా అంటే పట్టించుకోకు, నీ పన్ను చేసుకుంటూ పో, which is the same. Everyone is allowed to have their opinions. You just have to not let it get to your head. Sometimes yes, it does get to my head. ఇంత అంటున్నాను కానీ అఫెక్ట్ అవ్వకుండా మనిషి నాకు ఎవరు ఉండరు. You just have to somehow push through that. The pushing through is the main point. If you let it eat you up, I will be sitting in my room crying for a week if I let it eat me up. But then I'll pick myself back up. But okay, if whatever any negative comment pedte, positive comment kuda pedtaru. I'll try to lean more towards looking at the positive comments. Maybe like, okay, veelu kuda unnar kada, veelani enduku pattichukodamu zono. Yeah. True. So something as a Gen Z, మీరు ఒక ప్రాపర్ Gen Z kid కాబట్టి just want to know your how do you work with detachment? It could be about the character, it could be any film or the fame or మీరన్న సోషల్ మీడియా hatred kind of thing ఎప్పుడైనా వచ్చినప్పుడు, because you are new to the game కాబట్టి you are yet to get into the proper zone లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు మీరు. As of now you are just a fresher in the film industry with 2 films right now in your hand. So how do you treat detachment? And because you've been acting in the film, you've been connected with the film for past 3 years kind of? Detachment in a sense of what? Like Detachment from the film or from the character or from the online hatred or whatever? Online hatred detachment is very easy, but I personally, at least with Patang, I don't want to detach with Patang or the character. Okay. Very much because Aishwarya is someone I will carry with me forever. Okay. Like if I do another film, yes, I'll get attached to another character, but I don't, as a Gen Z, detachment and me are, we don't really mesh together. I'm not good with detaching. I'm someone who will always carry. Nato paate vastu untadi idantha ippadiki. There is no point in detaching. Like if you try to detach, it will eat you up. At least for me, in my head. Okay. But won't that be a baggage for you? But for carrying it so long? You can't see it as baggage if it's a good thing, kada. If it was a bad thing, yeah, maybe But it's for baggage. actors, ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ తాలూకా ఒక ఇమేజ్ లో ఉండిపోతే ఏంటంటే యూ కాంట్ బి న్యూ థింగ్ కైండ్ ఆఫ్. Okay. ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే పతంగలో కనిపించిన అమ్మాయి నెక్స్ట్ ఇంకో ఫిల్మ్ లో అదే సేమ్ యాక్టింగ్ లేదంటే సేమ్ ప్రీతి కనిపించకూడదు. ఇట్ షుడ్ బి ఎ న్యూ ప్రీతి ఫర్ దట్. Yeah. సో ఆ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ కానీ. Luckily for me, ఇప్పుడు నేను మైత్రి సినిమాలో I'm a completely different person compared to Aishwarya, so I think that detachment will show through my next film, and I feel like మీరు అనే detachment with the character నాకన్నా ఎక్కువ audience కి కలగాలి. And that will only happen with what I select to do next. If I keep selecting characters like Aishwarya, it's going to be impossible for people to detach. ఆ niche లో పడకుండా ఉండాలంటే it all depends on my next projects going forward. And that's not easy because of the type casting ఇదంతా ఉంటుంది కాబట్టి. సో ఓకే అమ్మాయి బబ్లీగా ప్లే బాగుంది, సో ఈ కైండ్ ఆఫ్ రోల్స్ తీసుకోండి అనే కైండ్ ఆఫ్ ఒక అంటే అది నాట్ ఎ బ్యాడ్ థింగ్ యాజ్ వెల్. If it works out, it's a great thing. There is no point in detaching with what's working out for you. True.
You have to learn when to detach and when not to. In that sense of acting, if being a bubbly girl is working out greatly for me on screen, since it is not me in real life or in person, then I'm doing great if that's what I'm acting like in a movie and if it's working out for me. ఓకే. సో ప్రణవ్, లైక్ అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి కైండ్ ఆఫ్ ఎప్పుడు కూడా ఏమైపోతుందంటే ఒక సాఫ్ట్ టోన్ వచ్చేస్తుంది. అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో చూడడమే కొంచెం ఏదైతే కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉంటారో ఆ అబ్బాయిని, ఆ క్యారెక్టర్ని మెయిన్ హీరోగా, మెయిన్ లీడ్గా చూసుకుంటూ, సో ఆ రఫ్ అండ్ టఫ్గా కనిపించిన ఒక అబ్బాయిని అది ఖచ్చితంగా మనం ఎప్పుడు కూడా ఒక మెయిన్ లీడ్ లాగా చూస్తాం. అంటే చిన్నప్పటి నుంచి వీఆర్ ఛానలైజ్డ్ లైక్ దట్ ఆర్ కండిషన్ లైక్ దట్ కైండ్ ఆఫ్ అనుకోవచ్చు మన సినిమాలు అన్నిట్లో. సాఫ్ట్ ఇది వచ్చేస్తుంది కదా. బట్ ఎప్పుడు కూడా ద గైస్ హూ ప్లే దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ద మోస్ట్లీ టార్గెటెడ్ కైండ్ ఆఫ్ ఉంటుందన్నమాట. అంటే దే ఆర్ ద గైస్ హూ మోస్ట్లీ లూజ్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇమేజ్ వచ్చేస్తుంది. సో పతంగ్ విల్ ఫాలో ద సేమ్ ఫార్మాట్ ఆర్ విల్ ఇట్ బి ఎనీ డిఫరెంట్? అర్థం కాలేదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఇప్పుడు సింపుల్ ప్రేమదేశం సినిమాలకి తీసుకుంటే, సో ఇప్పుడు కూడా ఒక సాఫ్ట్ గా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఈజ్ నాట్ ద మెయిన్ హీరో, హీ విల్ లూజ్ ద హీరోయిన్ అనే కైండ్ ఆఫ్ ఒక టెంప్లెట్ లా ఆలోచించేస్తాం కదా. సో విల్ పతంగ్ బి ఎనీ డిఫరెంట్? అంటే పర్సెప్షన్ వైజా? పర్సెప్షన్ వైజ్ కానీ ఫిలిం డీలింగ్ వైజ్ అది కానీ. మేబీ అంటే ఆడియన్స్, అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, యాజ్ అన్ ఆడియన్స్ ఐ లవ్ లౌడ్ క్యారెక్టర్స్, అంటే వైబ్రెంట్ క్యారెక్టర్స్, మాసీ క్యారెక్టర్స్. సో ఆ రకంగా ఐ లవ్ విస్కీ అ లాట్. కానీ అరుణ్కి యూనో ఏమాత్రం ప్రేమ తగ్గదు. పీపుల్ విల్ లవ్ హిమ్ అ లాట్. ఎట్లా పర్సీవ్ చేస్తారో నాకు తెలియదండి. నేను అది ఫ్రాంక్గా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నేను ఆలోచించలేదు. ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ నా జాబ్, నా ఇచ్చిన రోల్ కంప్లీట్లీ జస్టిఫై చేయడం. నేను అందులో హీరో, మెయిన్ హీరోవా, సెకండ్ హీరోనా, సాఫ్టా, రఫా, నేను సెకండ్ ప్లేస్ వస్తానా, ఫస్ట్ ప్లేస్ వస్తానా సినిమాలో, లేకపోతే థర్డ్ ప్లేస్ వస్తానా, విత్ బోత్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ వాజంట్ మై థింకింగ్. యాజ్ అన్ యాక్టర్ మై జాబ్ ఇస్ టు జస్టిఫై ఎనీ రోల్ ఐ గెట్. అండ్ మీరు చెప్తున్న పాయింట్, మేబీ ఇట్ మ్యాటర్స్ టు పీపుల్ who want to be stars, but I just want to be an actor. So for me it's like వస్తే రాని, మేబీ హూ నోస్, వీ డోంట్ నో. మీరు చెప్పింది అవ్వచ్చు నిజంగా, ఒక ఆడియన్స్ పర్సెప్షన్ అట్లా ఉండొచ్చు, బట్ నన్ను అయితే ఎఫెక్ట్ చేయదు. ఫర్ మీ ఇట్స్ జస్ట్ అబౌట్, యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ప్లేయింగ్ రోల్ యాజ్ అన్ ఇంట్రోవర్ట్. ఒక సాఫ్ట్ బాయ్ ప్లే చేస్తున్నా, ఒక యూనో క్యూట్ చార్మింగ్ లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ రోల్ ప్లే చేస్తున్నా. సో ఐ థింక్ ఐ డిడ్ మై జాబ్. అండ్ మిగతా అంతా ఇంకా ఆడియన్స్ చేతిలోనే, హౌ దే పర్సీవ్. అయితే పూజిత్ చెప్పాలి దీనికి, ఎందుకంటే బికాజ్ యూఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్క్రిప్ట్ యాజ్ వెల్ కాబట్టి. బేసిక్ గా ఐ వాంటెడ్ టు డూ అరుణ్. ఓకే. ఎందుకని? అరుణ్ మీ సినిమా చూస్తే అర్థమైంది, హీఈస్ ద మోస్ట్ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ క్యారెక్టర్ ఇన్ ద హోల్ ఫిల్మ్. ఓకే. ఎస్. అయితే ట్రైలర్ లో ఇంకా ఏం చూపించలేదు. ఐ వాంటెడ్ టు డూ అరుణ్. అంటే దే వాస్ సమ్ గై హూ ఇస్ ఇన్ అ బిగ్ లీగ్ నౌ, హీ వాంటెడ్ టు డూ విస్కీ. ఓకే. సో నేను అరుణ్ చేస్తాను అన్న, కానీ ఇస్ లైక్ నో యూ షుడ్ డూ విస్కీ అని. ఈజ్ లైక్ హీ డిడ్ంట్ గో విత్ ద బిగ్ గై. సో కానీ నాకు అరుణ్ చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. చాలా లేయర్డ్ క్యారెక్టర్ అరుణ్. మీరు అన్నది డెఫినెట్లీ కరెక్ట్. ఆ సాఫ్ట్ బాయ్, ఆ ఇంట్రోవర్ట్ రొమాంటిక్ బాయ్, అదేంటి రేమదేశం రెఫరెన్స్ కూడా ఇచ్చారు కదా, అట్లాంటి క్యారెక్టర్ పైన కనిపిస్తుంది, బట్ లోపల ఇంటర్నలీ హీ ఫీల్స్ సంథింగ్, బయట ఇంకొకటి చూపెట్టాలి. ఓకే. ఈజ్ అ వెరీ లేయర్డ్. అండ్ దిస్ ఫిలిం పైన ఫన్ టోన్ లాగా ఉంది కదా, మనం డీప్లీ ఇంటెలెక్చువలైజ్ చేసుకుంటే ఫిల్మ్ మేకింగ్ జోన్ లో, స్క్రీన్ రైటింగ్ జోన్ లో, దిస్ ఇస్ నాట్ easy going film without character arcs, without three-dimensional characters or something. Everyone has an arc, everyone has a reason of why they are doing these things. Okay. Internally okati, baita okati. It's just not a plain commercial film. It's a... But మీరు 3-dimensional అన్నారు కదా, బట్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ లో 3-dimensional క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి ఎప్పుడు కూడా ఇట్ విల్ డిస్టర్బ్ ద ఫ్లో యాజ్ వెల్. I think in Patang it will be very seamless. Okay. ఇంకా నేను పతంగ్ లేపుతూనే ఉంటా, బట్ we will talk after the film. Same discussion. ఎందుకంటే ఆ 3-dimensional క్యారెక్టర్స్ అనేవి ఫర్ కమర్షియల్ ఫిల్మ్స్, ఫర్ 2 character లేయర్డ్ ఫిల్మ్స్ మనం ఇప్పుడు కూడా డిస్టర్బ్ చేయదు. బట్ ఎప్పుడైతే 3 character ఇది వస్తుందో, ఆ 3-dimension అనేది ఎప్పుడు వస్తుందంటే ఇట్ విల్ అన్నెసెసరీ అని కాదు, బట్ ఒక రేంజ్ బైట్ క్రియేట్ చేస్తుంది అది 3-dimension లో చూస్తున్నట్టు. 3rd-dimension లో నాకేమనిపిస్తుంది అంటే 3-dimensional క్యారెక్టర్ అనేది ఒక పెద్ద హాలీవుడ్ టర్మ్, కానీ ఇఫ్ వి కీప్ ఇట్ ఇన్ అ వెరీ సింపుల్ టర్మ్స్, his internal actions or internal conflict is directing the external conflict in the film. And internally వాడు ఒకటి అనుకుంటున్నాడు, ఎక్స్టర్నల్లీ అది అవుతుంది. అంటే చాలా థియరీ మాట్లాడుతున్నా, బట్ అంతే కదా, అది ముగ్గురికి ఉంది.
ఓకే ఎస్పెషల్లీ ఇద్దరికి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పటిదాకా మన తెలుగు సినిమాలో చూస్తే మన జనరిక్ తెలుగు ఫిల్మ్స్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది ఎప్పుడు చూపించాం మనం. అంటే వీఆర్ కండిషన్ లైక్ దట్, ఓకే అది అనవసరం రా నీకు, ఇప్పుడు వాడు హీరో అంటే వాడు హీరో, హీ విల్ బి హీరో, వాడు ఏం బాధపడుతున్నాడా లేదంటే ఇంకోటి నథింగ్ ఎట్ ఆల్. సో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇప్పటిదాకా మనకి తెలుస్తుంది చాలా తక్కువ. అంటిల్ అన్లెస్ ద క్యారెక్టర్ ఇస్ లేడ్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ ఉన్న కైండ్ ఆఫ్ ఇప్పుడు కొంచెం ఓకే హీఈస్ ఫీలింగ్. ఇప్పుడు మనకి ఆర్య లాంటి క్యారెక్టర్స్ వచ్చేంత వరకు ఓకే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఇంటర్నెట్ కాన్ఫ్లిక్ట్ అనేది చాలా మంది ఆడియన్స్ కి తెలియదు. సో ఇప్పుడు ఆర్య లాంటి మైండ్ సెట్ ఉన్న థింగ్ కి ఇప్పుడు ఇలాంటి మల్టీ లేయర్డ్ స్టోరీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎక్కడో ఆ కోర్ పాయింట్ ని కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. లేదండి, యాక్చువల్లీ ఐ థింక్ ద ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఈస్ కనెక్టెడ్ డైరెక్ట్లీ విత్ ద థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇన్ అ వే. సో అది చాలా సీమ్లెస్ గా ఉంటుంది, లైక్ ఫర్ షూర్. ఎవ్రీవన్ ఇస్ ఇంటర్కనెక్టెడ్ ఇన్ అ వే. ఇఫ్ వి ఆర్ జాయింట్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ లో ఉన్నదంటే మీరు అన్నట్టు అసలు మిడిల్ పాయింట్ కనెక్ట్ అవ్వదు థీమ్ కి. బట్ ఇఫ్ ఇట్ ఇస్ కనెక్టెడ్ టు వన్ థీమ్, ఇవన్నీ వీడికి ఏం ఇష్యూ ఉంది లోపల బయట, ఆమెకి ఏం ఇష్యూ ఉంది లోపల బయట, నాకేం ఇష్యూ ఉంది లోపల బయట, అది థీమ్ కి కనెక్ట్ అయి ఉంటే సీమ్లెస్ ఉంటుంది. ఓకే దిస్ వాట్ ఇదంతా 2.5 hours ఫిల్మ్ లో చెప్పాలి మీరు. చాలా సింపుల్. అంటే ప్రణీత్ ఇస్ రామానాయుడు ఫిల్మ్ స్కూల్లో చదివి అండ్ ఆల్, హీఈస్ వెరీ మచ్ అకాడమికలీ స్ట్రాంగ్, ఈజ్ అ టాపర్ ఇన్ హిస్ బ్యాచ్. అట్లా. సో నేను చదివినప్పుడే అనుకున్నా ఇది మనం కామన్ ఆడియన్స్ కి చెప్తే చాలా ఎట్లనో ఉంటది ఇంటెలెక్చువలైజేషన్. సినిమాలో అది చాలా సింపుల్ గా ఉంటది, వెరీ ఈజీగా తెలిసిపోద్ది, ట్రైలర్ లా ఉంటది. అంటే ఎప్పుడు కూడా కాంప్లెక్సిటీని సింప్లిఫై చేసి ఆడియన్స్ ప్రెజెంట్ చేసినప్పుడు దే విల్ లైక్ ఇట్ యాజ్ వెల్. సో దట్స్ వాట్ మ్యాటర్స్. ఈవెన్ ఆర్య ఫిల్మ్. సో ఎనఫ్ అబౌట్ ద ఫిల్మ్, కొంచెం మరీ డెప్త్ గా వెళ్ళిపోయాం. సో కమింగ్ బ్యాక్ టు ద షూటింగ్ థింగ్స్ అండ్ ఆల్. సో ఇది మోస్ట్లీ గొరిల్లా షూట్స్ చేశారని చెప్పి అంటున్నారు. సో ఎంతవరకు పాసిబుల్ అయింది ఆ లైవ్ లొకేషన్స్ లో గొరిల్లా షూట్ అనేది? గొరిల్లా షూట్ తక్కువే, చాలా తక్కువ యాక్చువల్లీ. ఓన్లీ మాంటాజెస్ అయితే. మాంటాజెస్ చేస్తున్నారు. ఓకే. పాట ఉంది హే హలో నమస్తే అని. ఓకే. అది హైదరాబాదీ ఫ్లేవర్ మొత్తం కనిపించాలి అని వి వెంట్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ వి షాట్. అంతే బేసిక్ గా గొరిల్లా షూట్ అసలు. ఓకే. బట్ లైవ్ లొకేషన్ షూట్ అని చెప్పాను. లైవ్ లొకేషన్ అయితే విత్ యూనిట్. ఓకే, దానికి గాట్ ప్రాపర్ పర్మిషన్స్ అంటే. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే లైవ్ లొకేషన్స్ అంటేనే మనకి హైదరాబాద్ దొరకడం కొంచెం కష్టం కదా, అందుకని ఎవ్రీథింగ్ అందుకే ఫ్రెష్ ఉంటుంది చాలా. బికాస్ వీ హ్యావెంట్ సీన్ దీస్ లొకేషన్స్ చాలా తక్కువ. బోయిగూడ బస్తీలో ఇప్పటిదాకా ఏ సినిమా దిగలే. ఓకే. మాది 25 days బోయిగూడ బస్తీలో ఉండే, విస్కీ లివ్స్ దేర్. సో అక్కడ ఇంకా అఫ్ కోర్స్ మొత్తం కైట్ కాంపిటీషన్ అదంతా ఇస్ వెరీ ఫ్రెష్, నోబడీ షాట్ దేర్ ఆ గ్రౌండ్స్ లో. ఇంకా యా సాంగ్స్ ఆల్సో ఒక హవా ఒక యునిక్ గా ఉంటది ఒక సాంగ్, చాలా యునిక్ గా ఉంటది. పిక్చరైజేషన్ డిఫరెంట్ వరల్డ్స్ లో ఉన్నట్టు ఉంటది అనమాట. అది CG తో చేసినాము అది. ఇంకా యా చాలా తక్కువ అండి. ఓకే. అండ్ ఇందాక మీ ప్రొడ్యూసర్ మాట్లాడుతూ అరౌండ్ 70 days వీ షాట్ ఫర్ ద ఫిలిం ఇన్ డిఫరెంట్ స్కెడ్యూల్స్ అని చెప్పి అన్నారు. సో 70 days ఫర్ అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిలింకి చాలా ఎక్కువ వర్కింగ్ డేస్ అన్నట్టే లెక్క. సో అంటే వాట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ వైల్ షూటింగ్ ద లొకేషన్స్, ఈ లైవ్ లొకేషన్స్లో కానీ ఇదంతా కూడా? టఫెస్ట్ పార్ట్ తెలీదండి. ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ టఫ్. ఓకే. షూట్ కి పిలిచారు, వెళ్ళాము, చేసాము. ప్రొడ్యూసర్ కి టఫ్ ఉంటదండి. నాకేం తెలుస్తాయి వచ్చి. మాదొక సాంగ్ షూట్ కి వి థాట్ లైక్ వీ హ్యాడ్ పర్మిషన్ ఫర్ అ లొకేషన్, దెన్ వీ వెంట్ దేర్ అండ్ దెన్ వీ హ్యాడ్ టు ఫైండ్ అనదర్ వన్. బట్ అవి మళ్ళీ మాకు కష్టాలు కాదండి, అవి ప్రొడ్యూసర్ వాళ్ళకే పాపం. ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి వాళ్ళకి కష్టాలు ఉంటదండి. బట్ క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ దో మనకు పర్మిషన్ ఉన్నా కూడా maybe the number of days are justified when you look at what we were trying to do, the outputs towards the end. అంటే మనకి పెద్ద ఇంత బడ్జెట్ ఉంది, ఇంత చేయొచ్చు అంటే ఎవరైనా కాదు, బట్ ఇంత బడ్జెట్ ఉంటే నువ్వు మేబీ యూ కెన్ షో కైట్ ఫ్లయింగ్ లైక్ దిస్ అని నీకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇన్ని డేస్ షూట్ చేయొచ్చు మనం అడిషనల్గా ఈ గ్రౌండ్లో మన కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు గో విత్ ప్రాపర్ ప్లానింగ్. అండ్ the one thing that we're all very proud of is the way the kite flying CG and all that came with our small film budget basically. అంటే ఆ లెవెల్ గ్రాఫిక్స్ రావడం with what we were working with and మన లోకల్ టెక్నీషియన్స్ చేయడం అనేది ఇట్స్ వెరీ ప్రౌడ్ థింగ్. సో
అగైన్ ప్రొడ్యూసర్ Yeah. కష్టాలు. ట్రూ అండ్ అంటే మీ ముగ్గురికి కూడా లైక్ విత్ యువర్ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ యు ఆర్ ప్రివిలేజ్డ్ ఎనఫ్ దట్ ఓకే ఈ రెమ్యునరేషన్స్ గురించో లేదంటే ఈ మనీ గురించో కంగారు పడాల్సిన అవసరం లేని కైండ్ ఆఫ్ ఒక అంటే దెర్ ఈస్ నో హస్లింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఫర్ యూ గైస్ కదా, కుడ్ బి ఉందా? No, personally for me, no, Okay. not at all. అంటే ప్యాంట్ షర్ట్ బాగా వేస్తా అంతే కానీ అది పట్టలు ఇష్టమని వేస్తా కానీ ఓకే అమ్మో ఇట్స్ టార్చర్. ఇంకా పెద్ద స్ట్రగుల్ చెప్పుకోవాలని నాకు అంత ఇష్టం అంటే ఉండదు. స్ట్రగుల్ గురించి అని కాదు, అంటే వెన్ యూ హ్యావ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ సర్వైవల్ ఇష్యూస్ లేదంటే లేదు ఐ నీడ్ టు గెట్ ద ఫేమ్ ఇన్ ఏ స్పెసిఫిక్ టైం లైన్, అంటే ఇప్పుడు ఇంట్లో కొంతమందికి 2 years టైం ఇస్తా ప్రూవ్ చేసుకో, ఇప్పుడు ప్రణవ్కి ఇచ్చిన టైం లైన్ లాగా, సో అలాగా దెర్ విల్ బీ అ సెట్ ఆఫ్ లిమిట్స్ యాజ్ వెల్. సో మీకుండే లిమిటేషన్స్ ఏంటి అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఓకే నేను ఈ లిమిట్ ఈ క్రాస్ మై లిమిటేషన్ కైండ్ ఆఫ్ అనుకున్న టైంలో మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి? సో నేను ఒకటి చెప్తా అండి, అంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు నాకు ఫిజికల్ స్ట్రగుల్ అయితే లేకుండే, అంటే ఫ్రాంక్ ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎస్, మా అమ్మ నాన్న వాళ్ళు యూఎస్లో ఉంటారు, సో వాళ్ళు డాలర్స్లో సంపాదిస్తారు, కానీ అక్కడ చూసుకున్నా మేము యూఎస్లో కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ లెవెల్లోనే ఉంటాము. ఓకే బట్ దానివల్ల నాకు చాలా డెఫినెట్లీ నాకు సపోర్ట్ వచ్చింది. సో నా ఫుల్ థ్యాంక్స్ మా అమ్మ నాన్నకి, ఎందుకంటే వాళ్ళు నమ్మారు, నమ్మి ఇక్కడికి పంపించారు, అంటే నువ్వు చేయగలుగుతావురా చేయి అని. సో చాలామందికి లేని ఫ్రీడమ్ అయితే నాకు దక్కింది, అది నా పేరెంట్స్ వల్ల అన్డౌటెడ్లీ. అంటే నేను ఆలోచించక్కర్లేదు రెంట్ కట్టాలి ఇవాళ, అంటే నేనే కడతాను బట్ నేను రెంట్ కట్టాలి, రెంట్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, పడక్కర్లేదు. ఇప్పుడు నేను క్యాబ్ వేసుకుని వెళ్ళాలి, క్యాబ్ పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఫ్రాంక్గా చెప్పాలి నిజంగా నేను ఆలోచించక్కర్లేదు, కేవలం మా పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్ వల్ల. బట్ అది నేను చాలా సీరియస్గా తీసుకుని అమ్మ నాన్న డెఫినెట్లీ ఐ ప్రూవ్ మై సెల్ఫ్, మీరు ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసేశారు నా నుంచి, సో నాకు ఇంకా వేరే ఏం పని లేదు, సో నేను తప్పకుండా నా హార్డ్ వర్క్ పెట్టి నేను సాధిస్తాను అని వాళ్ళకి చెప్పాను. సో ఆ ఫ్రీడమ్ అయితే నాకు ఉండింది. బట్ ఫిజికల్ స్ట్రగల్స్ లేకపోవచ్చు కానీ మెంటల్ స్ట్రగల్స్ చాలా ఉంటాయండి. అంటే ఇప్పుడు 25 years వచ్చాయి నాకు, అండ్ మైండ్లో ఉంటుంది నేను అర్న్ చేయట్లేదు అని. నీకు తీసుకోవాలన్నా నీకు తీసుకోబుద్ధి కాదు, అంటే అరే ఏజ్ పెరుగుతున్నాము, ఇట్స్ టైమ్ టు ప్రూవ్ అవర్ సెల్స్, టైమ్ టు గెట్ మనీ, ఎక్కడో లోపల బాధేస్తూ ఉంటుంది, ఇబ్బంది పెట్టేస్తున్నాను, వాళ్ళని స్ట్రెస్ చేస్తున్నాను, వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారు, మా అమ్మ నాన్న వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు కరెక్టే, బట్ లోపల ఇంకా వేరే ఏమైనా అనుకుంటున్నారు, మా కొడుకు ఇంకా సక్సెస్ఫుల్ అవ్వలేదు, ఇంకా హీఈస్ నాట్ కమ్ టు అ స్టేజ్ వెర్ ఈజ్ అర్నింగ్ మనీ, లోపల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, మా చెల్లి ఏమనుకుంటుంది, అది నాకు చాలా బిగ్ ఇమోషన్. అది ఎవరు నన్ను తక్కువ చూడకూడదు, మా చెల్లి నన్ను తక్కువ చూసింది అనుకో నేను ఇంకా చాలా ఫీల్ అవుతా. సో ఇవేవి ఉండకూడదు, కంపల్సరీ ఐ హ్యావ్ టు మేక్ ఇట్ అని చాలాసార్లు నాలో నేను బాధపడుతూ ఉంటాను. బట్ మీరు అన్నట్టు డెఫినెట్లీ అది ఆ ఫిజికల్ది అయితే అది లేదు, థ్యాంక్స్ టు దెమ్. బట్ ఈ స్ట్రగల్స్ అయితే ఉన్నాయండి డెఫినెట్లీ. హోప్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దోస్ పోస్ట్ రిలీజ్. ఓకే ప్రీతి, మీకు? మా పేరెంట్స్తో ఐ గాట్ వెరీ వెరీ లక్కీ అండి. బట్ మెయిన్గా అయితే మై డాడ్ ఈజ్ మై బిగ్గెస్ట్ పిల్లర్. అయినా చిన్నప్పటి నుంచి హీ స్ట్రగుల్డ్ అ లాట్ అండ్ హీస్ ఆల్వేస్ ఇన్స్టిల్డ్ ఇన్ ఫాలో యూర్ డ్రీమ్స్, లెట్ మీ లివ్ త్రూ యూ టైప్ ఆఫ్ మైండ్ సెట్. సో వాట్ ఎవర్ ఐ డూ, ఐ జెన్యున్లీ డూ అవుట్ టు మై ఫాదర్, బట్ I know he's happy with me following my dreams. ఫ్యామిలీలో లాట్స్ ఆఫ్ పీపుల్ సే అ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ లైక్ అమ్మాయి ఇవి ఎంత అవసరమా, ఏదో ఒకసారి పెళ్లి చేసేసుకొని వెళ్ళిపోవచ్చు తర్వాత జోన్. బట్ మై డాడ్స్ అ వెరీ అమ్మాయి లేదు అబ్బాయి లేదు, లైక్ యూ హ్యావ్ టు, హీ సా అ ప్రొఫెషన్ ఇన్ ఎవ్రీ హాబీ ఐవ్ డన్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. చదువుకుంటున్నా, లైక్ ఇఫ్ ఐ సెడ్ ఐ వాంట్ టు ప్లే బ్యాడ్మింటన్, హీ వుడ్ బి లైక్ వెళ్దాం క్లాసెస్కి, రోజు వెళ్దాం, టెన్నిస్ ఆడతావా పద వెళ్దాం, ఇది కూడా చేయొచ్చు, లైక్ వై డూ హ్యావ్ టు ఫిక్స్. బట్ at the same time grades మంచిగా రాకపోతే తిడతారు. Financially though I got very very lucky with my parents, but I feel like I'm just living a very happy nice life because I owe it to my father. He wants me to live a life like this. So okay, but what is your point of struggle ఇక్కడ ఈ సినిమాలో కానీ? ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత ఫైనాన్షియల్గా స్టేబుల్ ఉంది, ఎంత సపోర్ట్ ఉన్నా ఫ్రమ్ పేరెంట్స్ నుంచి, ఇప్పుడు ప్రణవ్ చెప్పినట్లుగా, సో యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ పాయింట్ దట్ ఓకే ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కైండ్ ఆఫ్, లేదంటే వాట్ ఐమ్ ఐ డూయింగ్ హియర్. ఇప్పుడు ఒక 3-4 years అయిపోతుంది, ఎన్ని ఫిల్మ్స్ సైన్ చేశారు, లేదంటే ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు, ఈ కైండ్ ఆఫ్ ఒక పీర్ ప్రెషర్ కూడా ఉంటుంది కదా మీకు? చిన్న ఫియర్ ఆఫ్ డిసప్పాయింటింగ్ ఫ్యామిలీ వస్తుంది. బట్ ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వకపోతే
I know I can always become a doctor in my head. But I know this will work out. I have a strong feeling about myself. Maybe I sound a little full of myself, but నాకు నచ్చిన సినిమాలు చేస్తూ పోతూ ఉంటా అండి. వస్తున్న వాటిల్లో కూడా I'm only doing things that I like doing. Struggle wise, it's very mental instead of like physical or financial. It's a very mental struggle zone. But very అంత స్ట్రగుల్స్ తీసుకోలేదు. ఓకే ట్రూ. సో ఆబ్వియస్గా మీరు స్ట్రగుల్ గురించి మాట్లాడాలనుకోలేదు కాబట్టి అమ్మో అదంతా వెరీ ఇంటెన్స్ టాపిక్. ఇంటెన్స్ అంటే ఐమ్ కమింగ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ కదా. సో ఫస్ట్లీ నాకు చాలా పెద్ద గిల్ట్ ఏంటంటే నాట్ బిగ్ స్ట్రగుల్ స్టోరీ, బట్ ఐ పుట్ ఇన్ 12 years into a sport. అదే నా లైఫ్ అనుకున్నా. సో when I lost it, it's like if a guy wants to become an actor, he lost his face. So now I feel I can tolerate anything. I'm a very thick skin guy. I don't talk about lighting. Ante I was there for like what 6 years నుంచి పతంగ్లో ఉన్నా, and I wouldn't want to advise anyone who would want to be for 6 years for one film at all, because I was conditioned from my dad to be extremely mentally strong, emotionally strong, because I have amazing rich parents, not in terms of finance, in terms of confidence, in terms of everything. I have the best parents. Okay. So ఇంకా I owe it to them. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా, ఇట్లా ఫుల్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. Yeah, even though I'm middle class and very whatever, but then yeah, I've seen my career losing a career, so nothing can go bad than that, right? Except that. So yeah, now I know that I'm at a good place. I know after Patang releases there will be good appreciation for me and the film. So I know that Praneeth and we were working for an amazing film. Okay. That's for sure. గుడ్. సో అంటే ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, లైక్ యూ బీన్ వర్కింగ్ సిన్స్ వెరీ లాంగ్ టైమ్ ఫర్ ద ఫిలిం. అరౌండ్ 2021లో యూ గేవ్ ద ఆడిషన్ ఫర్ ద ఫిలిం. 22. So 22లో యూ గేవ్ ద ఆడిషన్ అండ్ యూ స్టార్టెడ్ షూటింగ్ అరౌండ్ 22. Yes. సో End of 22, సో ఆల్మోస్ట్ ఒక 3 years ఆఫ్ టైం Yes, 3 years. ఒక ప్రాజెక్ట్ మీద పెట్టి దాని మీదే ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటో క్లారిటీ లేకుండా ఉండడం కానీ, అంటే టిల్ December 25th సినిమా అనౌన్స్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వీకెండ్ రిలీజ్ అవుతుందని ఒక క్లారిటీ వచ్చేంత వరకు యూ నీడ్ టు ఎండ్యూర్ అలాట్. అంటే యూ పీపుల్ నీడ్ టు, అంటే అక్కడ వెయిటింగ్ అనే కంటే కూడా ఏదో ఒక పాయింట్లో లేదా నీడ్ టు షో దట్ ఓకే ఐ డిడ్ దిస్ అనే కైండ్ ఆఫ్ ఒక ఉంటుంది కదా, ఒక బూస్టప్ థింగ్. సో ఆ బూస్టప్ థింగ్ కోసం మీ వెయిటింగ్ కదా. సో ఈ టైం లైన్లో మీకు పర్సెవరెన్స్ అలవాటు అయిపోయి ఉంటుంది, పేషెన్స్ అనేది బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. యాక్టింగ్ కన్నా పేషెన్స్ అనేది బాగా నేర్చుకున్నాం 3 years లో. ఇదే చెప్పా ఇందాక, 3 ఏళ్ళలో చాలా నేర్చుకున్నాం అంటే ఇది ఒక పేషెన్స్. సో ఇంత హోల్డ్ చేసుకొని బీన్ అప్ హోల్డింగ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ సిన్స్ లాస్ట్ 3 years కదా. ఇప్పుడు ఒక సినిమా December 25th రిలీజ్ అయిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వడమే మీ ఫుల్ఫిల్మెంట్ పాయింటా, లేదంటే డూ యూ డిజర్వ్ మోర్ దాన్ దట్ బికాస్ ఆఫ్ యువర్ వాట్ ఎవర్ యూ ఎండ్యూర్డ్ ఫర్ ద లాస్ట్ 3 years? ప్రణవ్ గారు మీరు వెళ్తారా ఫస్ట్? నేను ఓవర్ కాన్ఫిడెంట్ ఆన్సర్ ఇస్తాను. నేను లాస్ట్ వెళ్తాను. డూ వి డిజర్వ్ మోర్? ఓకే, అంటే నిజం చెప్పాలంటే ఎవరికైనా ఆశలు ఉంటాయి లోపల. ఓకే, మన సినిమా జస్ట్ మామూలుగా రిలీజ్ అవ్వడమే కాదు, అందరు రావాలి థియేటర్స్కి, అందరు చూడాలి. అందరూ మేము అక్కడ థియేటర్ సీట్స్లో కూర్చుంటే చుట్టూ అందరూ కూర్చుని నవ్వుకోవాలి మాతో పాటు, చప్పట్లు కొట్టాలి మాతో పాటు, డ్యాన్స్ చేయాలి సాంగ్స్ వస్తున్నప్పుడు. ఇది చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి, చాలా రాత్రులు డ్రీమ్ చేస్తా ఈ రోజు కోసం. సో ఎక్స్పెక్టేషన్ అయితే పక్కా ఉన్నాయండి. ఐ వాంట్ సే జస్ట్ రిలీజ్ అయితే చాలా అయితే డెఫినెట్లీ కాదు. ఐ వాంట్ థింగ్స్ టు హ్యాపెన్. అవి ఎంతవరకు అవుతాయో లేదు తెలియదు కానీ మెనీ నైట్స్ వీవ్ డ్రెమ్ట్ ఆఫ్ దిస్ డే. యాక్చువల్లీ లాస్ట్ 3 years జర్నీలో మేము ముగ్గురం చాలా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాం, చాలా గ్రో అయ్యాం కలిసి. ఫోన్ కాల్ చేశారే ఏంట్రా పరిస్థితి, ఇట్లా వాట్స్ హ్యాపెనింగ్, ఎందుకు డిలే, మనకి ఎందుకు అవ్వాలని కాదు కానీ కైండ్ ఆఫ్ లైక్ ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్లీ. సో ఈ జర్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు, టఫ్ జర్నీ. సో ఓవర్ టైం చెప్పాలంటే ఫస్ట్ స్కెడ్యూల్ కన్నా సెకండ్ ఇయర్ we became even more close because we shared a very tough time in making this film, but చాలా బ్యూటిఫుల్ మెమరీస్ వచ్చాయి. అండ్ ఫైనలీ ద డే is coming. Yes. And
ఎక్స్పెక్టేషన్స్ అయితే పక్కా ఉన్నాయి. Correct. అండ్ ఎస్, I wouldn't say deserve, but we would love to have a great reception and a great audience to the Okay. film. Yeah. At this, Preethi? yeah, sorry, sir. 3 yearsలో ఇంత కాన్ఫిడెన్స్, పేషెన్స్ అండ్ ఫేత్ మెయింటైన్ చేయడం అంటే కష్టమే అండి. బట్ నాట్ ఓన్లీ ఇస్ ఇట్ జస్ట్ ద 3 of us, బట్ ADs కూడా లైక్ ఫ్రమ్ ద 3 years ఎవ్రీ వన్ హ్యాస్ హ్యాడ్ సో మచ్ ఫేత్, కాన్ఫిడెన్స్ దట్ దిస్ మూవీ విల్ వర్క్ అవుట్. Yeah. సో మీరు అనే అష్యూరెన్స్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే 3 years నుండి సేమ్ టీమ్ టుగెదర్ ఉండడం అంటే చాలా కష్టం. బికాజ్ మేము యాక్టర్స్ ఓకే, బట్ ఎవ్రీ వన్ ఎల్స్ లైక్ దే హ్యావ్ అదర్ మీన్స్ ఆఫ్ like funding everything that they need to sort out. But the fact that the entire team has still stayed together and still hasn't lost hope or anything speaks volumes in my head. ఇంతమంది ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి రిజల్ట్ కోసం వెయిట్ చేయకపోతే చాలా తప్పండి. రిజల్ట్ ఇస్ ద మెయిన్ థింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. True. సందీప్ స్టార్టింగ్ నుంచి ఉండు నాని అన్నతో. సో హీ పుట్ అప్ అ స్టోరీ 9 days for my 2022 to end అని, Okay. సంథింగ్ లైక్ దట్ కదా. సో వీఆర్ ఓకే, వీ విల్ డూ, అవర్ ఫేసెస్ విల్ బి దేర్, విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ ఇమాజిన్ సో మెనీ పీపుల్, ద హోల్ క్రూ, అందరు డెబ్యూటెంట్స్ ఆల్మోస్ట్. మొన్న శక్తి సార్ మా డిఓపి ఇంకొక వెబ్ సిరీస్ ఏదో చేశారు కానీ until then he didn't take up anything or something. He was also waiting because the quality of the film as a whole, ante anyone who wants to do patang would want to do something more than patang, the next step, right? So we all are waiting for that. I'm not trying to boast patang or I'm not trying to tell this is Bahubali or something. I'm just saying everyone's contribution from patang, not just us, will be shown on screen. That's for sure. అది అందుకోసమే ఐ ఫీల్ ఓకే వెయిట్ చేద్దాం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను ఆల్రెడీ 2 సినిమాలు రాసుకున్నా. సో అది నేను ఇప్పుడు చేస్తానో చేయనో సెకండరీ. Okay. నేను ప్రణీత్తో మాట్లాడుతుంటా, ఇది చేద్దామా, ఇది నెక్స్ట్ ఇదా అదా, అది చేద్దామా. సో బట్ దెన్ వీ నెవర్ డిసైడెడ్ ఆన్ ఎనీథింగ్. అరే పతంగ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా బాగా వస్తుండొచ్చు. అట్లనే మా మేఘ్నా శేషోపురి మా కాస్ట్యూమ్ డిజైనర్ అనుకుంటుంది, సేమ్ సందీప్ అనుకుంటాడు, వీళ్ళు పవన్, గురుస్వామి, రచన, వీళ్ళందరూ అనుకుంటారు. నాని అన్న అదే అనుకుంటాడు. హీ వాజ్ ఆన్ డెత్ బెడ్, he became alive and he made the film for us అనిపిస్తుంది. సో ఇట్స్ అ వెరీ బిగ్ స్ట్రగుల్. అదంతా ఇక వేరే మెలోడ్రామా అది మనం మాట్లాడుకుంటే. సో యా అట్లా a lot of people, I'm missing out the names. Jimmy is there with us. Saima నేను చెప్పిన కదా బ్లాక్ కాఫీ డేస్ నుంచి, అప్పుడు జిమ్మీ టెక్స్టెడ్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ యూ గైస్. అప్పుడు మీ ప్రణీత్ అండ్ జిమ్మీ వి గాట్ టుగెదర్. Jimmy is also here from after 31st I don't think he got so many offers, so many films. So we just wanted to hit the bullseye, the big bullseye anamata adi. Okay. So this is more of a patang అనేది మీకు ఒక యూనివర్సిటీ లాగా, you people graduated from. Yeah, definitely. So the convocation is on December 25th. Yes. మీరు మంచి గ్రేడ్స్ ఇస్తే చాలు. So yeah, not to worry about the grades or something, because this film itself is a very big journey for you guys. Yeah. So ఈ జర్నీలో మీరు ఇందాక చెప్పినట్టు you learned, you endured, you thought others as well. సో ఒక సినిమాని బలంగా పట్టుకొని, లేదంటే ఒక ఎమోషన్ బలంగా పట్టుకొని ఇన్నాళ్ళు ఉండడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో both all three of you guys did that so gracefully. Thanks for acknowledging it. So all the best for the film. Looking forward for December 25th. So మీకు డిజర్వింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, more than the success, more than the box office, more than anything, you people need to get the recognition. Okay, these people are not someone who ర్యాండమ్గా ఏదో సినిమాగా వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా ప్రాణం పెట్టి ఇన్నాళ్ళు ఒక టైం పెట్టి వాళ్ళందరూ యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి యూ పీపుల్ డిజర్వ్ మోర్ రికగ్నిషన్ దాన్ a regular hit or a box office hit. Yes. So all the best. Thanks a lot. All the Very best. sweet of you. Thank you so much for your time. Thank you, Dheeraj garu. Thank you.